ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నాకు హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాయండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సువార్థికులకు మరియు సహాయ సువార్థికులకి ప్రభుపేట నాకు హృదయపూర్వకమైన తెలియజేస్తూ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న సహోదరులందరికీ ప్రభుపేట నాకు హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాయండి. ఈ సమయంలో అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కుటుంబ ప్రార్థనని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించే మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎన్నో వందనాలు తండ్రి. గతించిన దినమంతా నీ రెక్కల కింద కాపాడి మరి యొక్క దినము ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో సజీవ లెక్కలో ఉండి నిన్ను ఘనపరిచే భాగ్యించడానికి ఎన్నో వందనాలు తండ్రి. సమయంలో తండ్రి కీర్తన పాడుచున్న స్వరాలను దయచేయమని, చదవబోచున్న వాక్య పఠనంలో మీరే సహాయం దయచేయమని, స్థానిక సువార్థికుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తుండగా మంచి జ్ఞానాన్ని ఆశక్తిని దయచేయమని, వినిచున్న మా అందరికి వెనకల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని, ఆది నుండి అంతవరకు మీరే నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందవలనని యేసుక్రీస్తు నామమున నడిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని కనపరుస్తూ మనందరికి వచ్చిన కీర్తన దయగలము దేవా యెహోవా దీన జన రక్షక సర్వేస అనే కీర్తన పాడుకుందామండి. దయగలము దేవా యెహోవా దీన జన రక్షక సర్వేస దయగలము దేవా సర్వ సృష్టికర్తవు సర్వదయామివి సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు సర్వదా నిన్నే స్తుతింతుమయ్యా సర్వదా నిన్నే స్తుతింతుమయ్యా సాటి లేని సత్యదేవుడా సన్నుతింతుము నీదు నామము సాటి లేని సత్యదేవుడా సన్నుతింతుము నీదు నామము దయగనుము దేవా యెహోవా దీన జన రక్షక సర్వేస దయగనుము దేవా ఆశ్చర్యకరములు నీదు సంకల్పములు ఆలోచన కర్తవు నీవు అద్వితీయ దేవుడా అతి మధురం మనోహరం నీ నోటి మాటలు అతి మధురం మనోహరం నీ నోటి మాటలు అనుసరింతము ఆరాధింతము ఆత్మతో సత్యముతోను అనుసరింతము ఆరాధింతము ఆత్మతో సత్యముతోను దయగనుము దేవా యెహోవా దీన జన రక్షక సర్వేస దయగనుము దేవా. నాతో పాటు కలిసి పాటలో సహకరించిన స్థానిక సువార్థికులకి ప్రభుపేట నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మన ప్రార్థనలో నడిపించవలసిందిగా మన రోజు ఉన్న స్థానిక సువార్థికులు ఉన్నారు కనుక వారి సమయంలో వచ్చి మన ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ ఘనమైన నామములో వందనాలు. మరి ఈ సమయంలో కుటుంబ కూడికను ప్రారంభించుకుంటుండగా నీ దీవెన దయచేయండి. కుటుంబ కూడిక అంతట్లో మీ సహాయం అందించమని వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి స్థానిక సంఘమును సంఖ్యలోను నాణ్యతను నడిపించి వారికి కావాల్సిన ప్రతిదిన దీవెన దయచేయమని ఈ రాత్రి నీ పిల్లలుగా కొన్ని మాటలు మేము నేర్చుకుంటుండగా సహాయం అందించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
మనల్ని ప్రార్థనలో నడిపించిన స్థానిక సువార్థికులకి ప్రభుపేట నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో వాక్యపట్నం చదువుకుందామండి. రోమపత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందామండి. కొండెగాండ్రులను, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డు వాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపదయచేయను గాక. ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యన స్థానిక సువార్థికులు ఉన్నారు కనుక వారి సమయంలో వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారండి. అందరికీ వందనములు. పరలోకమందున్న దేవుడు మనందరినీ ప్రేమించి మనకు అనుగ్రహింపజేసినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నిన్నటి పాఠంలో రోమపత్రిక 1వ అధ్యాయము 30వ వచనం నుండి ఎవరైతే దుర్నీతి పరులు ఉన్నారో వారు మరి దేవదేశకులు గాను, అంటే దేవుణ్ణి ద్వేషించేవారు గాను, అపవాదకులు గాను, నిందలు వేసేటువంటి వారు గాను, అలాగే మొదటిగా కొండ్రెగాండ్రు అంటే గొడవలు పెట్టేవారు గాను ఉన్నారు అనే విషయాన్ని మనం నిన్నటి పాఠంలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మనం చూస్తే తర్వాత వారిని ఏమన్నాడంటే హింసకులు అనే మాటను వాడాడు. అంటే హింసించేవారు. సువార్త పక్షంలో దేవుని పరిచర్య జరుగుతున్నప్పుడు ఎవరైతే తమకు తాము దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటారో వారు హింసకులుగా ఉంటారు. హింసించేవారు అంటే ఇతరులను హింస పెడుతూ వాళ్ళు ఏదో పెద్ద మేము విజయం పొందేస్తున్నాం అన్నట్లుగా ఫీల్ అయ్యేవారై ఉంటారు. కనుక అందువల్ల ఏమవుతుందంటే హింసించడం అనేటువంటిది ప్రధాన లక్ష్యం అయిపోతుంది వాళ్ళకి. అంటే హింసించేసి, బాధ పెట్టేసి, ఇబ్బంది పెట్టేసి మేము ఏదో సాధించేస్తున్నాం అన్నట్లుగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకనే బైబిల్ ఏమంటుందంటే వారు హింసకులు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే వారు మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా దుర్నీతి పరులుగా ఉండి తమకు తామే దేవుళ్ళనుగా చేసుకుని వారు జ్ఞానవంతులమని చెప్పుకుని బుద్ధిహీనులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొండ్రిగాండ్లే కాదు, అపవాదకులే కాదు, దేవద్వేషులే కాదు, హింసకులు కూడా. అంటే దేవుని పని జరుగుతున్నప్పుడు ఇతరులను హింసించాలి అనే ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు అనే సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అందువలన ఏమవుతుందంటే హింసించడమే ఒక పనిగా పెట్టుకుని దేవుని పని ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళని ఇంకో ఏదో పాలు చేసేయడం, లేకపోతే ఇంకొక బాధ పట్టించేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే నిజంగా చెప్పాలంటే దేవుని గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ బాధ ఏంటి? నిజ దేవుడు కాదనుకో ఎవరు వినరు కదా, తెలుసుకోరు కదా. అసలు వీళ్ళు చెప్పినా అవతల వాళ్ళు మారరు కదా నిజ దేవుడు కాకపోతే. అంటే వీళ్ళ బాధ ఏంటంటే మేము అన్నదే నెగ్గాలి, అది నెగ్గాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక ఆటంకం కలిగించాలి. అలా కలిగిస్తే వీళ్ళు సువార్త ప్రకటించరు, సువార్త ప్రకటించకపోతే పై చేయమాదే కదా అన్నట్లుగా హింసకులుగా తయారైపోయారట. అంటే మొదటి శతాబ్దంలో హింసించడం ప్రారంభించారు. తమకు తామే దేవుళ్ళను చేసుకున్నవారు, తమ యొక్క బుద్ధిహీనతను ప్రదర్శించిన వారు, దుర్నీతి పరులుగా ఉన్నటువంటి వారు, వారు తమకు తామే దేవుళ్ళను చేసుకున్నట్లుగా మనం అక్కడ చూసి అనేక విషయాలు తెలుసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే కొండ్రిగాండ్లుగా, అపవాదకులుగా, హింసకులుగా ఉన్నారు. అలాగే కింద ఏమన్నాడంటే అహంకారులను అనే పదాన్ని వాడాడు. అంటే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నవారు. ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారు అహంకారులు అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా చెప్పింది. దుర్నీతి పరులైనటువంటి వారు తమకు తామే దైవత్వాన్ని గురించి ఆలోచన చేసినటువంటి వారు అహంకారులు. అహంకారత్వం, తమ యొక్క అహంకారాన్ని ప్రదర్శించడం. అంటే మేమే ఈ దేశంలో ఉన్నాము గనక
మా నాయకత్వం సాగాలి, లేకపోతే మా యొక్క అథారిటీ సాగాలి అనుకునేటువంటి స్వభావం కలిగిన వారు. నేను చెప్పాను కదండి, భారతదేశంలో పుట్టినటువంటి వాడు, మరి భారతీయుడిగా పుట్టినటువంటి వ్యక్తికి దేవుని నమ్ముకునే అధికారం లేదా? దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిని దేశం విడిచిపెట్టుకోమంటున్నాడు ఒక ఆయన. అంటే ఏంటది? అహంకారం. అహంకారం ఎలా చెప్తుంది? అహంకారంతో ఎలా మాట్లాడుతున్నాడు? దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలట. ఎందుకు వెళ్ళిపోవాలి? అసలు ఎందుకు దేశం విడిచిపెట్టి వెళ్ళాలి? అసలు ఏ తప్పు చేశాడు దేశం విడిచిపెట్టి వెళ్ళడానికి? ఈ మాటలు మనం స్పష్టంగా ఆలోచన చేస్తే అహంకారత్వానికి మూలాలు కనపడుతున్నాయి. ఇప్పుడే కాదండి, మొదటి శతాబ్దంలో కూడా ఇలాంటివి జరిగినాయి చెప్తున్నాడు పౌలు. అహంకారతత్వంతో దేవుడు అంటే ఇష్టం లేదు వాళ్ళకి, అహంకారులుగా బయలుదేరిపోయి అహంకారత్వాన్ని ప్రదర్శిస్తూ సత్యానికి భిన్నంగా మాట్లాడుతూ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ అహంకారులుగా ఉన్నారట. అందులోనే అంటాడు బెంకములాడువారు. బెంకములాడువారు కూడా అందులోనే ఉన్నారట. ఇంకా అంటాడు చెడ్డ వాటిని కల్పించువారు. మరీ ప్రమాదకరమైనటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. బెంకాలాడేవారు అందులోనే ఉన్నారు, చెడ్డ వాటిని కల్పించేవారు, మంచిని చెడుగా తిప్పి మాట్లాడడం, బైబిల్ని వక్రీకరించి మాట్లాడడం, బైబిల్ మీద లేని విషయాలను మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మనం ఆలోచన చేస్తే బైబిలు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు తన దేవదూతల ద్వారా 40 మంది గ్రంథకర్తల ద్వారా పలికించిన గ్రంథం. ఇందులో ప్రతిదీ సీక్రెట్ లేకుండా అన్నీ వివరంగా చెప్పేశాడు ఈ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం సీక్రెట్ను సపోర్ట్ చేయలేదు. ప్రతి విషయాన్ని, ఎవరు ఏ తప్పు చేశారు, దేవుని శిక్షణ ఎవరు పొందారు, ఎవరు దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించారు, ఏ నష్టం కలిగింది వాళ్ళకి, నీచమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద దేవుని ఉగ్రత వచ్చింది, అన్నీ చూపించాడు ఇందులో. దేవుడు ఎక్కడ కూడా తప్పుని సపోర్ట్ చేయలేదు, తప్పుని కప్పు పెట్టడానికి చూడలేదు, ఆలోచన చేయలేదు. కానీ దుర్నీతి పరులు చెడ్డవాటిని తెర మీదకి తీసుకొచ్చి మంచి విషయాలను పాడు చేసేవారై ఉన్నారు. ఇంకేమంటాడంటే తల్లిదండ్రులకు అవిధేయులు. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నారటండి. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మాట వినరండి. తల్లిదండ్రులకి మాట వినరు కానీ సమాజాన్ని బాగు చేసేస్తారట, సమాజాన్ని సక్రమైన మార్గంలో నడిపించేస్తారట, సక్రమైన మార్గంలో ప్రజలను ముందుకు నడిపించేయడానికి యోధులట. వీళ్ళు తల్లిదండ్రులకు విధేయులు అవరండి. తండ్రిని తల్లిని పూజించరు, సేవించరు, గౌరవించరు, సన్మానించరు, తల్లిదండ్రులను సేవించరు. అంటే పూజించడం అంటే ఏదో దండ వేసి ఇలా పెద్ద గౌరవించడం కాదు, వారికి తగినటువంటి కార్యాలు చేయటం. కనుక చివరగా ఏమనుందంటే అవివేకులు అనే మాట రాయబడి ఉంది. అవివేకులు అంటే వివేకం కలిగి మాట్లాడు, వివేకం లేకుండా ప్రవర్తించేవారై ఉన్నారు. అందువలన బైబిల్ ఏమని చెప్తుందంటే ఎవరైతే మరి ఈ విధంగా దుష్టక్రియలు, దుర్నీతి పనులు ఉన్నారో వారు ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారై ఉన్నారు అనే సంగతిని బైబిల్ స్పష్టంగా చెప్పింది. దేవుని చిత్తమైతే రేపు రాత్రికి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ నామములో వందనాలు. ఈ రాత్రి నీ పిల్లలుగా మేము చేరి నీ యందు వాడబడే ధన్యతనిచ్చారు. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని మీరు అందరు హృదయాల్లో ముద్రించి వాక్యానుసారమైన విధానాలు వారు కలిగింప చేయండి. నీ చిత్తానుసారంగాను లేఖనానుసారంగా నడిచేటువంటి భాగ్యాన్ని దయచేయండి.
మరి స్థానిక సంఘాన్ని సంఖ్యలో నాణ్యతలు నడిపించండి. పదమవారి వీధిలో ఉన్న స్థానిక సంఘాన్ని, నరసాపురపేటలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని, హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అనేక రెట్లు నీ దీవులతో నింపి ఉన్నతంగా నడిపించమని, నీ చిత్తమైతే మరొకసారి ఇటు రీతిగా నిన్ను కలుసుకుని మరెక్కువ నీలో వాడబడే భాగ్యం ఇవ్వమని, రామచంద్రపురంలో స్ట్రీవెల్పేట, గొల్లవారిపేట గ్రామము అందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం పద్మగారు, నన్ను, మా అమ్మగారు, లాప్టర్, మనోరంజన్, జోషి, క్రాంతిలను కూడా దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న వారికి పదమవారి వీధిలో ఉన్న క్రీస్తు సంఘం నుండి, నరసాపురపేటలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నుండి, హైదరాబాద్లో ఉన్న క్రీస్తు సంఘం నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి.